ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన సంతకాల ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు విగ్రహాలకు జేడీ శీలంతో పాటు ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. 5 కోట్ల సంతకాలు సేకరించి వాటిని పార్లమెంటుకు పంపుతామన్నారు. ఈసీ పారదర్శకంగా పనిచేసేందుకు చేస్తున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. This is the outcome of vote chori. Now you might be thinking this is happening in Bihar. It will not affect us in Andhra. But let me remind you, our PCC President Sharmila ji has also gone on agitation simultaneously in Visakhapatnam for the Visakhapatnam steel plant issue, which is towards privatization. It was given by Rajshekhar Reddy ji to the people of Andhra, for the people of Andhra, for the progress of the nation, for building the hands, strong hands of the people of Andhra. But now you all know, they are targeting, this government is targeting to give it to whom? I did not mention that. So this vote chori, if it is not taken seriously, it will affect the rights of the people in Andhra also. And why this is happening, how this is happening, I'll explain certain details. If you know, on 7th August, Rahul ji had exposed ఆలంద్ అనేటువంటి కర్ణాటక నియోజకవర్గంలో 6,000 ఓట్లు తీసివేయబడ్డాయి. పక్కనే రాజపుర మహారాష్ట్రలో 6,000 ఓట్లు కలపబడ్డాయి. మహారాష్ట్రలో 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య కంటే పార్లమెంట్ తర్వాత అసెంబ్లీకి వచ్చే 5 నెలల్లో 4 రెట్లు పెరిగాయి ఓట్ల సంఖ్య. ఈ మధ్య బీహార్లో 62 లక్షల ఓట్లు తొలగించారు. అంటే ఏమిటిది? మీరు దొంగిలించుకొని ఆ వ్యవస్థని నాశనం చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి మీరే గెలిచే విధంగా మాట్లాడుతున్నారే. ఒక బీజేపీ నాయకుడు కాదు, 5-6 చెప్పారు ఈ మధ్య పార్లమెంట్లో, మేము వచ్చే 27 వరకు బీజేపీ ఉంటుంది అధికారంలో. అదేమిటయ్యా, మరి ప్రజలు ఒప్పుకుంటే మేము అధికారంలో ఉంటాం కానీ అని ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ సవరించాల.